పునుగులు సార్కి ఇచ్చే ఫస్ట్ फोन करता ఓకేనా బాగున్నాయా చేస్తున్నాను కదా టమాటా చట్నీతో చేయాలి పల్లె చట్నీతో చేయాలి ఫోన్ వస్తుంది ఫోన్ ఇయ్యాలి ఫోన్ వస్తుంది అంకుల్ టమాటా చట్నీతో చాలా బాగున్నాయి పల్లె చట్నీతో కూడా బాగున్నాయి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది చాలా బాగున్నాయి మధ్య మధ్యలో ఆనియన్ నంచుకొని తింటుంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీగా క్రంచీగా ఎక్సలెంట్ ఉంది అసలు టేస్ట్ అయితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి పునుగులు అయితే డెఫినెట్గా వస్తాయి ఇది పక్క విజయవాడ స్టైలు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ రెసిపీ బాగుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ పునుగులు రెసిపీ పెట్టమని చెప్పి కామెంట్లు అనేది అడిగారు అలాగని చెప్పేసి ఈరోజు విజయవాడ పునుగులు అని చెప్పారు చాలా 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 ప్లేసులో చాలా రకాలుగా చేస్తారు కొన్ని దగ్గరలో మైదా పిండితో చేస్తారు కొన్ని దగ్గరలో బియ్యంతో చేస్తారు కొన్ని దగ్గరలో ఇడ్లీ పిండితో చేస్తారు మేమైతే ఇడ్లీ పిండితో చేస్తాను అది ఎలా చేయాలో మా మాస్టర్ ఈయనకి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర ఇతను మేమిద్దరం ఇక్కడ మాస్టర్లము ఈయనకు 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఈరోజు వీడియోలో ఈయనతోనే మొత్తం ఈ రెసిపీ అలాగనే చేసి చూపిస్తాం ముందుగా అయితే ఈయన ఉల్లిపాయలు అవన్నీ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాడు ఆ వీడియో అయితే మేము ఏమేమి కట్ చేసాడనేది తీసుకోలేదు అవి చూపిస్తాం ఒకసారి చూసుకోండి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు దానికి తగినంత ఉప్పు దానికి తగినంత సోడా వేసి మంచిగా కలిపి పునుగులు చల్ల పునుగులని ఇడ్లీ పిండితో మంచిగా నీట్గా కలిపి వేస్తాం వెరీ గుడ్ మంచిగా కలుపుకోవాలి నీట్గా దానికి తగినంత కొద్దిగా లైట్గా మైదా వేసుకోవాలి నీట్గా కలుపుకుంటే మెత్తగా పునుగులు వస్తాయి చట్నీ టమాటా చట్నీ పల్లీ చట్నీ సూపర్గా ఉంటుంది దానికి తగినంత ఉప్పు కారము పచ్చిమిరపకాయలు వేసుకొని నీట్గా మిక్సీ పట్టుకోవాలి చెప్పు ఇలా కొద్దిగా మైదా వేసుకొని నీట్గా అంత గట్టిగా కాకుండా అంత లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకొని నీట్గా అప్పుడు నీట్గా వస్తాయి పునుగులు చల్ల పునుగులు అనేటివి ఇవేనమాట ఉల్లిపాయలు కూడా మరీ నైస్గా కాకుండా మీడియంగా కట్ చేసుకొని కొద్దిగా తినేటప్పుడు పంటికి రుచిగా తగులుతుంది ఏం అప్పుడే చేస్తాను పునుగులు చెప్ప చేయకుండా ఆర్డర్ ఉన్నాయండి ఎన్ని ఒక 5 ప్లేట్లు ఆర్డర్ ఉన్నాయి విజయవాడ పునుగులు కదా ఇవి మంచి టేస్ట్గా ఉంటాయి 30 సంవత్సరాల అనుభవంతో చెప్తున్నా ఈ విజయవాడ పునుగులు మంచి వచ్చి కూర్చున్నాడు 5 ప్లేట్లు కావాలని అందుకని స్పీడ్గా చేస్తున్నా కాదు నాకు ముందే చెప్తే నేను వీడియో తీసుకుంటాను కదా అవును నువ్వు లోపలికి వెళ్ళావు కదా ఆర్డర్ కస్టమర్ కూర్చోన్నారు కదా వెయిట్ చేస్తున్నారు కదా వీడియో తీసే వాళ్ళు అక్కడే ఉండాలి కదా అయిపోయినాయి మా పునుగులు తినాలంటే తినండి 9 అనుకోయి ఎన్ని ప్లేట్లు ఉన్నాయి ఇంకా మొత్తం ఇది అయిపోయింది 5 ప్లేట్లు 4 ప్లేట్లు ఇప్పుడు 4 ప్లేట్లు కావాలి అంతే కదా ఓకే ఇలా చెప్పు బాయ్గా ఇలా తీయాలి ఇలా మంచిగా నీట్గా ఇలా తీసుకొని రౌండ్గా వస్తాయి పునుగులు ఆయిల్ బాగా కొద్దిగా అంత మీడియం లేకుండా కొద్దిగా వేడి ఆయిల్ బాగుంటేనే నీకు పునుగులు ఆయిల్ పట్టకన్నా నీట్గా వస్తాయి ఇలా పట్టుకొని ఏళ్ళతో తీసి ఇలా వేయాలి రౌండ్గా వస్తాయి పునుగులు అప్పుడు
ఈ పునుగులు మంచిగా అయినాక అల్లం చట్నీ కానీ టమాటా చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ వేసుకొని తింటే శుభ్రంగా నీట్గా ఉంటాయి. తినడానికి కూడా అంత ఇంపుగా ఉంటుంది. హలో, ఇవి పునుగులు ఇంట్లో కూడా చిన్న కడాయి పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని మంచిగా నీట్గా చేసుకోవచ్చు. మాకు గ్యాస్ ప్రాబ్లం వల్ల ఈ ఇండక్షన్లో వేసుకుంటున్నాము. గ్యాస్ లేదు, గ్యాస్ చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు ఇంట్లో మంచిగా చిన్న కడాయి పెట్టుకొని 1 లీటర్ నూనె వేసుకొని అయినా కూడా నీట్గా చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ కరెక్ట్గా చూసుకోవాలి. అంత ఎక్కువ వేడి ఉన్నా కానీ ఎర్రగా అయిపోతాయి. కడాయి పెట్టుకొని ఇవి అవుతానంటే తీసి అవి వేయడం చెప్తున్నా. ఫ్రెండ్స్ కామెంట్లు అయితే అడిగారు చాలా పునుగులు రెసిపీ పెట్టమని చెప్పి. విజయవాడ స్టైల్లో, విజయవాడలో ఎక్కడైనా వేసి ఈ పునుగులే, కానీ కొన్నిటి దగ్గర మైదాతో కొన్నిటి దగ్గర పునుగులు వేస్తారు, కొన్నిటి దగ్గర బియ్యం పిండి అండ్ ఉద్దులు అంటే మినపగుళ్ళు బియ్యంతో కలిపేస్తారు. ఇదైతే ఇడ్లీ పిండితో మనం ఇడ్లీ పిండికి ఏ మెజర్మెంట్ చేసుకుంటాం అదే విధంగా కొంచెం చేసుకోవచ్చు. ఇది పునుగు కాబట్టి కొంచెం అటు ఇటు తక్కువైనా పర్వాలేదు, కొంచెం రవ్వ తక్కువైనా సరే పర్వాలేదు. ఇడ్లీ కంటే ఇడ్లీ మెజర్మెంట్ తినేసుకున్నా పర్వాలేదు, అది కాకుండా కొంచెం రవ్వ తగ్గించుకున్నా పర్వాలేదు. ప్రాసెస్ మొత్తం సేమ్ ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ ఎక్స్పీరియన్స్డ్ పెద్ద ఆయన మాస్టర్ ఎంతో చేపిస్తాను, మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. ఈయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, ఏం చెప్తే మీకు అర్థం అవుతుంది, నేనంతో చేపిస్తాను, లేదంటే నేనే చేసేవాడిని. ఓకే, ఇవి పునుగులు ఇలా కలర్ వచ్చినాక తీసుకుంటే తినడానికి కిస్మీగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటాయి. నోట్లో పెట్టుకుంటే కూడా చాలా ఉల్లిపాయలు వేసి ఉంటాయి కాబట్టి మసాలా కలర్ ఆడతారు. పునుగు కూడా ఇదే కలర్ మీద ఉండాలి. పునుగులు బాగా మంచి నీట్గా వస్తాయి. రౌండ్ కూడా ఇలా ఉండాలి. పునుగులు ఎటువంటి వేసుకొని అంటే రాదు, మంచిగా ఇట్లా రౌండ్గానే రావాలి పునుగులు. ఆ సార్కి ఇచ్చే ఫస్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే పునుగులు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే టేస్ట్ అనేది చేద్దాం, ఎలా వచ్చిందేమో. ఓకేనా, బాగున్నాయా? చేస్తున్నాను కదా, టమాటా చట్నీతో చేయలే, పల్లీ చట్నీతో చేయలే. ఫోన్ వస్తుంది, ఫోన్ ఏరి ఫోన్ వస్తుంది అంకుల్. టమాటా చట్నీతో చాలా బాగున్నాయి, పల్లీ చట్నీతో కూడా బాగున్నాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగా వస్తుంది. చాలా బాగున్నాయి. మధ్య మధ్యలో ఆనియన్ నంచుకొని తింటుంటే చాలా బాగున్నాయి. చాలా క్రిస్పీగా, క్రంచీగా, ఎక్సలెంట్ ఉంది అసలు టేస్ట్ అయితే. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. పునుగులు అయితే డిఫరెంట్గా వస్తాయి. ఇది పక్క విజయవాడ స్టైలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ బాగుంది.